ఎన్నికలు అయిపోయినాయి, రిజల్ట్లు వచ్చేసినాయి. ఇంకా ఎక్కడన్నా అరకొర ఏమైనా మిగిలితే ఇప్పుడు కౌంటింగ్ జరుగుతున్నాయి. సో ఇప్పుడు మరి ఎవరు గెలిచారు? కాంగ్రెస్ పార్టీ 394 ఏకగ్రీవాలు మూడో విడత, నాకు గుర్తు పొద్దుగాల జరిగిన కాబట్టి అంతా ఏకగ్రీవమే. అసలు మా అంత బ్రహ్మాండంగా ఈ ప్రపంచకంలో ఎవడు పరిపాలిస్తలేడు. ఇంత గొప్ప పరిపాలనకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు, మామూలు రథం కూడా కాదు, బ్రహ్మరథం. మరి ఏం జరిగింది ఒకసారి చదువుదాం మాట్లాడదాం. ఇక సర్పంచ్ సమరం ముగిసింది. ఇవాళతో 3 విడతలు అయిపోయినాయి. 3 అయిపోయినాయి, ఇంకా ఏం లేదు. ముగిసిన తుది విడత పోలింగు వెల్లడవుతున్న ఫలితాలు. 3వ దశలోను కాంగ్రెస్ అభ్యర్థులదే హవా. శబ్బాష్ శబ్బాష్ శబ్బాష్. హవా హవా హవా. దిశ పత్రిక రేవంత్ దశ మార్చాలనే ప్రయత్నంలో తన దశ మార్చేసుకుంటున్నది ఈ రాతలు రాసేసి. మరి నాకు తెలిసైతే వాళ్ళ రాత బాగానే ఉన్నది. ఇప్పుడు ఇక 2వ స్థానానికే బీఆర్ఎస్ పరిమితం అయింది. ఇక గ్రామీణ తెలంగాణలో సత్తాజాట్ని హస్తం పార్టీ. గ్రామీణ తెలంగాణలో హస్సం రైతు బంధు ఇవ్వపోయినా, రుణమాఫీ చేయకపోయినా, కరెంట్ ఇవ్వపోయినా, నీళ్ళు ఇవ్వపోయినా, ఉద్యోగాలు ఇవ్వపోయినా, పెన్షన్లు ఇవ్వపోయినా, ఏమి ఇవ్వపోయినా గాడి గుడ్డు తప్ప సిగ్గు లేకుండా మాకే ఓటేసిరా అంటాడు. అంతే సింపుల్ గా వాళ్ళ భాషలో చెప్పాల్సి వస్తే. సో ఇప్పుడు మరి హస్తం పార్టీ నాకు చేసి కాంగ్రెస్ పార్టీ 8 పార్లమెంట్లు వచ్చినాయి, 64, 65 సీట్లు లెక్కేస్తాం. 66 ఇప్పుడు 2 కలిసిరు కదా ధైర్యంగా సొంతంగా. 66 సీట్లు వచ్చినోడికి ఎన్ని వచ్చినాయి? మరి 38 అనుకుంటా, 30 ఇంకో ఇద్దరు వేరు కాబట్టి 36. ఆ 36 వచ్చిన వాళ్ళకి ఎన్ని వచ్చినాయో లెక్క తీస్తారు కదా జనాలు. ఇంకోటి హైదరాబాద్లో మెజార్టీకి వేసిరారు. హైదరాబాద్ అవతల మిగతా గెలిచారు. దాని ప్రకారం కౌంటింగ్ చేసి లెక్క పెడదామంటే రేపు ఉదయం లెక్క తీద్దాం. 3 విడతల్లో బీఆర్ఎస్ పార్టీకి ఎన్ని వచ్చినాయి, కాంగ్రెస్ పార్టీకి ఎన్ని వచ్చినాయి. గ్రామీణ తెలంగాణలో గతంలో కాంగ్రెస్ పార్టీకి ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీకి గతంలో ఎంతమంది ఎమ్మెల్యేలు, దానికి దీనికి టాలీ అవుతుందా చూద్దామంటే చూద్దామా రేపు. ఏమి రేవంత్ అన్న హల్వా కాదు హవా నిజంగా నడిచేది నడుస్తుంది నిజమైతే నేను చెప్పిన ఛాలెంజ్ సిద్ధం కాదు. ఇంకో మాట చెప్తా అన్న, మాది ప్రజాపాలన, మా ఇందిరమ్మ రాజ్యం, ఇగురు పెడతాన్నం, పచ్చగా ఉన్నది. ఇంత పచ్చని ప్రభుత్వం ఏడలేదని మీరు ఒకవేళ నమ్మితే, మీకు నిజంగా ధైర్యం ఉంటే, ఈ రాష్ట్ర ప్రజలకు మీకు ఎన్ని అసెంబ్లీ సీట్లు వచ్చినాయో ఆయా గ్రామాలలో 50% పైసలకు మేమే గెలిచామని మాకు డేటా బయటకి ఏరి సిగ్గులేదా? ఇజ్జత్ పోయింది మొక్కలు పాడుగాను. 50% కూడా రాలేదు కొన్ని ప్రాంతాలల్లో, 50% కూడా. 5 లక్షల మేరతో గెలిచిన మునగా దగ్గర ఎంతమంది బీఆర్ఎస్ గెలిచిన చెక్ చేద్దామా? లేదా మీరే రాదు ఎంత బాధ ఎందుకు? రాష్ట్ర వ్యాప్తంగా ఏ మండలాల్లో ఏ పార్టీలు ఏ అభ్యర్థులు ఎంతెంత వచ్చారో అన్ని లెక్కలు తీద్దాం. ఈ ఏకగిరి వాళ్ళు లెక్క పెట్టరు, అది లెక్కకే రావు. దొంగ కొడుకులు మీరంతా. ఎందుకంటే వాడు ఎవరు గెలిచినా వాడు కాంగ్రెస్ లెక్కే పోవాలి తప్పదు. ఎందుకంటే వాడు ఊరు డెవలప్ అవ్వడానికి. సో వాడిని కౌంటర్ రాదు. న్యాయంగా ధర్మంగా లెక్క పెడుతుంటే లెక్క పెడతాం. హవా అప్పుడు తెలుస్తుంది. ఇక ఫాస్ట్ ఏదో చూడండి. తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల సమరం ముగిసింది. మొత్తం 3 దశల్లో పోలింగ్ జరగా ఇవాళ తుది దశ పూర్తయి ఇప్పటికే ఫలితాలు వెల్లడవుతున్నాయి. మొదటి 2 దశల్లో అధికార కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగా చివరి దశలోనూ అదే ట్రెండ్ కొనసాగుతుంది. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు భారీ ఎదురుదెబ్బ తగలబోతుందని ప్రతిపక్షాలు వేసిన అంచనాలు పూర్తిగా తలకిందులయ్యాయి. వాస్తవంలో ఫలితాలు హస్తం పార్టీకి అనుకూలంగా వచ్చాయి. ఇవాళ 3వ విడతలో సాయంత్రం 6:15 వరకు వెలువడిన ఫలితాల ప్రకారం కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు 1147 మంది విజయం సాధించగా బీఆర్ఎస్ నుంచి 519 మంది, బీజేపీ నుంచి 97 మంది, ఇతరులు 246 మంది. ఇక మీరు లెక్క చేయరు. ఇప్పుడు దాంట్లో ఈ సగం వచ్చింది. బీఆర్ఎస్ పార్టీ చచ్చిపోయింది అన్నారు వీళ్ళు. మనం అనుకుందాం బీఆర్ఎస్ పార్టీ చచ్చిపోయింది అన్నారు. మరి ఏదా ఇక్కడ చచ్చిపోయింది? 519 ఇళ్ళ లెక్క ఇస్తారు. చచ్చిపోయిన పార్టీ 519 వస్తారా బాబు? ఓ 40, ఓ 20, ఓ 10 లేదు 0 రావాలి. ఇంత అడ్డు రేవంత్ ఇచ్చిన గాడిది కూడా అసలు 0 రావాలి. అది రాలేదు. ఏంది మరి? ఈ 3 విడతలో కూడా రిజల్ట్ ఒకసారి చదువుదాం. ఇక ఇతరులు 246 మంది అభ్యర్థులు గెలిచారట. ఇక ఫస్ట్ సెకండ్ ఫేజ్ ఫలితాల్లోనూ గ్రామ పంచాయతీలో గ్రామీణ ఓటర్లు అధికార పక్షానికే పట్టం కట్టారు. మొదటి విడతలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల్లో 2331 మంది
బీఆర్ఎస్ మీరు ఒకే లెక్కేసుకున్నాను 2331. ఇక్కడ పోతే 1168 వీళ్ళై. ఇక బీజేపీ ఇది 189, ఇది 189 ఫస్ట్ విడత. తర్వాత ఇతరులు 539 ఇది ఫస్ట్ విడత. ఇంకా మీరు దీని ప్రకారం చూసుకోరు. ఇది 1600, 1700, 18, ఆల్మోస్ట్ 1900 ఇక్కడ పోయినాయి. 1900 వేసుకోరాదు రౌండ్ ఫిగర్. అయితే రెండో దశలో 2000 ఎంత 2245. బీఆర్ఎస్ వచ్చేసి 1188. బీజేపీ వచ్చేసి 268. ఇతరులు వచ్చేసి 624. ఇది ఇప్పటి వరకు ఫస్ట్ సెకండ్ విడతల. ఇక థర్డ్ విడత ఇప్పటి వరకు ఇచ్చిన దాని ప్రకారం చూసుకుందాం. 1147 వీళ్ళ వచ్చేసి 519. వీళ్ళు ఇచ్చిన దాని ప్రకారమే, నాకేం సంబంధం లేదని. ఇటు పోతే 97. ఇతరులు వచ్చేసి 246. ఇది కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు వీళ్ళు చెప్తున్న లెక్క ప్రకారమే మాట్లాడుతున్నాను. అదే ఒక్క నిమిషం ఫాస్ట్ కొట్టేస్తా. ఎంత చెప్తారు? 11, ఒక్క నిమిషం, 1168 ఒకటి ప్లస్ 1188 ప్లస్ 519. సో వీళ్ళకి వచ్చేసింది 2875 వీళ్ళది. ఇది ఇప్పటి వరకు ఉన్న లెక్క ప్రకారమే. ఇక తర్వాత మన కాంగ్రెస్ పార్టీ 2331 ఒకటి ప్లస్ 2245 ప్లస్ 1147. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 5723. ఇంతవరకు వీళ్ళ లెక్క సగం వచ్చినాయి. వీళ్ళకు కాంగ్రెస్ పార్టీలో సగం ఉంది. ఇప్పుడు ఈ మిగతా కౌంట్ చేద్దాం, అవి కూడా లెక్క తెలుసుగా. ఒక నిమిషం, రేవంత్ రెడ్డి గారి సర్కారు చెప్తున్నట్టుగా మాట్లాడదాం. 189 ఒకటి, 268 తెలవాలి. వీళ్ళు చెప్తారు కదా ఒకటే 97 ఇప్పటి వరకు వెలువడిన దాన్ని బట్టి. సో ఇది వచ్చేసి 554 ఇతరులు. సారీ ఇది బీజేపీ. ఇతరులు వచ్చేసి 539 ఒకటి, 624. నెక్స్ట్ 246, 1409. ఇది ఈ రాష్ట్రంలో ఇప్పుడు వీళ్ళు చెప్తున్న లెక్క ప్రకారం. ఒక్కసారి మనం అసలు ఎన్ని గెలిచిరు ఎక్కువ 5723 మైనస్ ఒకసారి అసలు ఎన్ని ఎక్కువ గెలిచారు మొత్తం టోటల్ గా చూసుకుంటే. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పడ్డ ఓటేగా మనం కౌంట్ చేయాల్సిందే. 2875 ప్లస్ 554 మైనస్ మైనస్ తర్వాత 1409. 885 అయ్యా. 885 గవర్నమెంట్ కు తెలంగాణ రాష్ట్ర ప్రజల లెక్క ప్రకారం ఈడ ఇచ్చిన లెక్క ప్రకారం మాట్లాడుతున్నా. 885 సీట్ల గ్రామాలు ఎక్కువ వచ్చినాయి అంతే. ప్రభుత్వానికి వచ్చిన ఎన్నికలు జరిగిన దాని ప్రకారం ప్రభుత్వానికి అనుకూలంగా కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచింది 885. మీరు ఇప్పుడు ఏం చెప్తారు? మాది హవా అంటారు. ఎన్ని గ్రామాలు ఈ రాష్ట్రంలో? 12,733 గ్రామాలని. ఈ అసలు ఇది కౌంట్ అవుతుందా? దీనికి 885 కౌంట్ అవుతుందా? మీరు కన్ను లొట్టపోయి గెలిచినట్టుగా లేదురా సచ్చినమా బతికినా తిరగకుండా గెలిచిరు. 885 గ్రామాలు ఎక్కువ వచ్చినాయి. ఇక మాది హవా బొచ్చుకాడవని హవా ఎక్కదురా ఈ హవా అని 800 ఊర్లు
10% కాలే ప్రభుత్వానికి పాజిటివ్ గా, 10% కూడా కాదు, నాకు తెలిసి 6-7% వస్తాం. అంటే ఈ రాష్ట్రంలో 6-7%తోనే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ పంచాయతీలో విజయం సాధించింది. దీన్ని ఎట్లా చెప్తారా మీరు భావాన్ని? అసలు ఇక్కడ మిగతా రాజకీయ పార్టీ ఎవరు ప్రభుత్వం లేడు, బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం లేదు, వాళ్ళకు 2070 వచ్చినాయి, చచ్చిపోయిన పార్టీ అని చెప్పారు మీరే. బీజేపీ పార్టీ 554 వచ్చినాయి, వీళ్ళు చచ్చిపోయిన పార్టీ అని చెప్పారు. ఇతరులు 1400 వచ్చిర్రు నాయన, ఇతరులే. అంటే మీ కాంగ్రెస్ పార్టీని దేకనోలు గింతమంది చేసినాక మాది హవా అని మీరు చెప్తే దయ్యాలు కాదు, దాని తాతలు వచ్చి వేదాలు వాడినట్టు అనిపిస్తున్నారు. సో దయచేసి ఈ చెప్పుడు బంద్ చేయరి, ఈ నరుకుడు బంద్ చేసి వాస్తవాలు ఏమైనా చెప్పేది దమ్ముంటే చెప్పురి. సో ఇప్పుడు అసలు విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ గెలిచింది 885 గ్రామ పంచాయతీలు, అంతే. నా లెక్కకి అంతేనా 885. ఇప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పడ్డ ఓటు మొత్తం ఒకదాని కిందకే కౌంట్ చూసుకోవాలి కదా, అదంతా మీకు వ్యతిరేకంగానే ఉన్నట్టు కదా. మరి మీరు ఇంకా మేము ఉద్ధరించినాం, మేము పొడిచినాం, మేము కట్టలు కట్టినాం, ఎడగట్టరు, మీ ముఖంలో కట్టరు, ఇక్కడ కనిపిస్తలేదా? లెక్కలు బయట పడతలేవా? జనం కాకరి చుమ్ముతారు మిమ్మల్ని. సో దయచేసి వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చేసి, కాంగ్రెస్ పార్టీ అట్టర్ ఫ్లాప్ అయింది. యావరేజ్ నా లెక్క ప్రకారం 7-8 వేల గ్రామాలు రావాలి. 8,000 వస్తే ఓకే, నా 30% అటు పోయినా 70% పడ్డాయి అనుకుంటారు. మొత్తానికే మొత్తం 1000 ఊర్లు కూడా ఎక్స్ట్రా గెలవలేదు. మీరు హవా సాధించారు. ప్రభుత్వం ఏం చెప్పింది? అసలు ఈ రాష్ట్రంలో ప్రజలు పండుగ చేసుకుంటారు, కాంగ్రెస్ పార్టీ వచ్చిందని, ఇంత గొప్ప పాలన దొరకలేదు, భూప్రపంచం మురుస్తురండ్రి. మీ మురిపం మాటల్లో ఉన్నది, రాతల్లో ఉంది తప్ప చేతల్లో కనిపించలేదు. ఒకవేళ నిజమే అయితే ఎందుకు మహేష్ కుమార్ గౌడ్ మాకు అనుకున్నంత స్థాయిలో మెజార్టీ రాలేదని ఏడ్చిండు, ప్రెస్ మీట్ పెట్టి చెప్పు సమానం. మీకు యూట్యూబ్లల్లో లేదు, ఈ పేపర్ నడుపుకొని పైసలు రావడానికి రేవంత్ రెడ్డి కాళ్ళ కమిషన్లు తెచ్చుకోవడం తప్ప దేనికి పనికి రావు. అసలు విషయం కదా, కాంగ్రెస్ పార్టీ అట్టర్ ఫ్లాప్ అయింది. ఇవాళ సిగ్గు లేకుండా ఇక ఒడిచినాం చీకినాం అని రాస్తారు. ఇక రేపు అసలు లెక్క బయటపడుతుంది. రేపు మొత్తం ఎంతనే తెలిసిపోతుంది. రేపు మనం ఇంకా క్లియర్గా మాట్లాడదాం.